హలో అందరికీ, నేను మీ కవిత. ఈరోజు వీడియోలో రిస్ స్పెషల్ రెసిపీ అండి. ఈజీగా, క్విక్‌గా, ఎంతో రుచికరంగా చేసుకునే విధంగా చూపిస్తానండి. హోటల్ స్టైల్‌లో చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇది మిల్లెట్స్‌తో చేసే బిసిబేళబాత్ అండి. అది ఏ విధంగా అని నేను చూపిస్తాను. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తినాలండి. ఇది కొర్రలండి. కొర్రలు నేను ముందు రోజు రాత్రినే 2 సార్లు కడిగేసి తర్వాత సో సోక్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే తర్వాత కందిపప్పు కూడా అరగంట ముందు కడిగేసి తడిపి పెట్టుకున్నాను. ఇది రేషియో చెప్తానండి. 2:1 అండి. 2 గ్లాసుల కొర్రలు, 1 గ్లాసు కందిపప్పు అండి. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అండి: పల్లీలు, టమాటో, పచ్చి బఠానీ, క్యారెట్, ఆలు అండ్ కరివేపాకండి. దీనికి వేరే వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి చింతపండు అండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనికి పోపు వేసే అవసరం లేదండి. తర్వాత పోపు వేసుకోవాలి. అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసేసి తర్వాత దానికి తగ్గట్టు 1:3 రేషియోతో వేడి నీళ్ళు వేసి పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు వేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఆ తర్వాత 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ రావాలండి, అంతవరకు ఉడికించుకోవాలి. అంతలోపల మనకు దానికి కావాల్సిన సైడ్ డిష్కి ఏం కావాలో అది అరేంజ్ చేసుకోవచ్చండి. దానికి బూందీ కానీ, చిప్స్ కానీ ఏమైనా సైడ్ డిష్గా కంపల్సరీగా ఉండాలండి. అందుకోసం నేను వడియాలు వేస్తున్నాను. ఈ సగ్గు బియ్యం వడియాలు, తర్వాత బియ్యం వడియాలు, తర్వాత సగ్గు బియ్యంని టమాటోతో చేసిన ఫ్లేవర్తో ఉన్న వడియాలండి. ఇవన్నీ హోమ్ బేస్డ్ అండి, ఇంట్లో చేసినవే. తర్వాత లాస్ట్కు మిరపకాయలు వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుంటే కారం తగ్గుతుందండి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. బిసిబేళబాతుకు 2-3 స్పూన్ల నెయ్యి వేసి తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత చింతపండు బాగా గుజ్జు తీసి పెట్టుకొని ఉంటాం కదా, అది వేయించుకొని అది ఫిల్టర్ చేసి వేయాలండి. అది ఉడికే లోపల 2-3 స్పూన్ల బిసిబేళబాత్ పౌడర్ వేయాలండి. ఇది కూడా హోమ్ బేస్డే అండి. తర్వాత కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలండి. గొజ్జు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దానికి ఉప్పు, తర్వాత రుచికి తగ్గట్టు కొంచెం బెల్లం వేస్తారండి. అది బాగా ఉడికి చిక్కగా అవుతుందండి. ఆ చిక్క గొజ్జును మనము ముందుగా ఈ విధంగా గొజ్జు అవుతుందండి. తర్వాత కుక్కర్ విజిల్ అది వెయిట్ ఇది ఈ మసాలాలో వేసి గొజ్జుని వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవచ్చండి. కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్, వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, కారం కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో చూసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చండి. ఇది బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఈజీగా, క్విక్గా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ తర్వాత లాస్ట్కు కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి. ఇది ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అది వడియాలు, మిరపకాయతో వేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇదే విధంగా మేము కొత్త రెసిపీస్ అన్నీ చేస్తుంటాను అండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియో